హలో ఫ్రెండ్స్, జూనియర్ మూవీ ఎలా ఉంది? గాలి జనార్దన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి హీరో, సాయి కొరపాటి ప్రొడ్యూసర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. జూనియర్ ఎన్టీఆర్కి బీభత్సమైన అభిమాని ఈ గాలి కిరీటి. సినిమా ఎలా ఉంది? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, భారీ స్థాయిలోనే ఉందా లేదా అనేది వీడియోలో మాట్లాడతాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గాలి కిరీటి ఎన్టీఆర్కు ఎంత పెద్ద ఫ్యాన్ అనేది తన మొదటి సినిమాలో కూడా ఎన్టీఆర్ అరవింద సమేత యాక్షన్ సీన్స్ కానీ, ఆంధ్ర వాళ్ళ డ్యాన్స్ స్టెప్స్ కానీ మొదటి సినిమాలో పెట్టుకున్నాడు. తను చదువుకున్న రోజులో ఎన్టీఆర్కు ఎంత పెద్ద ఫ్యానో, ఎంత పెద్ద ఫ్యానిజం చేసిండు అనేది కూడా థియేటర్లో అరవింద సమేత సీన్ అప్పుడు కూడా థియేటర్లో మనోడు సినిమా ఆ సీన్స్ మాత్రం థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది. ఇక సినిమా ఎలా ఉందంటే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. ఇక సినిమా స్టోరీ పాయింట్ తీసుకుంటే గొప్ప కథ ఏం కాదు, యావరేజ్ కథనే అని చెప్పుకోవచ్చు. చాలా వరకు అక్కడక్కడ చాలా బోరింగ్గా అనిపించింది. ఒక పేరెంట్స్కు లేట్ వయసులో ఒక అబ్బాయి పుడితే, అబ్బాయి పెద్దగా అయిన తర్వాత తన ఫాదర్స్ మదర్స్ ఒక గ్రాండ్ ఫాదర్ లాగా గ్రాండ్ మదర్ లాగా ఉంటే అబ్బాయి ఎలాంటి తపన పడతాడు. అబ్బాయికి ఒక చిన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా కానీ మెమోరీస్, స్వీట్ మెమోరీస్, చిన్న గొడవలైనా కానీ సరదా సన్నివేశాలైనా కానీ ఈ రెండు క్యారెక్టర్ బేస్ మీదనే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, విలేజ్ బ్యాక్ డ్రాప్. తర్వాత అక్కడ సెకండ్ హాఫ్ మందే ఇంటర్వెల్లో వచ్చిన జెనిలియా క్యారెక్టర్ కానీ సెకండ్ హాఫ్కు లింక్ పెట్టి విలేజ్ బ్యాక్ డ్రాప్లో లాస్ట్ క్లైమాక్స్ వరకు ఎమోషనల్గా తీసుకొస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనం తీసుకుంటే సినిమా సరదాగా కాలేజ్ స్టూడెంట్గా ఒక జాబ్ చేసే కుర్రాడులాగా పర్వాలేదు. యాక్టింగ్ మాత్రం గాలి కిరీటి యాక్టింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంది. ఒక వీడియో గేమ్ లాగానే తన నటన మాత్రం చాలా పాజిటివ్గా అనిపించింది. ఒకటి షాపింగ్ మాల్లో జంపింగ్ షాట్స్ ఉంటాయి కదా, ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అబ్బా ఏం చేశాడు రా కుర్రోడు, అద్రగొట్టాడు. ఇలాంటి షాట్స్ చాలా ఈజీగా వేస్తున్నాడు, ఇది కదా కుర్ర ఏజీ అన్నట్టు చాలా బాగా అనిపించింది. ఆ షాపింగ్ మాల్లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ ఒకదానిపైన ఒకటి జంప్ చేయడం. సాంగ్స్ మాత్రం పర్లేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఫైనల్లో వచ్చిన సాంగ్ మాత్రం వైరల్ వయ్యారి సాంగ్ మాత్రం అదిరిపోయింది. డ్యాన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ రేంజ్లో కాకపోయినా కానీ ఆ స్టెప్స్ బాగా మనోడు బాగా ఎన్టీఆర్ను ఫాలో అవుతున్నట్టున్నాడు. ఆ స్టెప్స్ కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇక జెనిలియా క్యారెక్టర్ పర్లేదు, ఇంట్రడక్షన్ ఎంతో గొప్పగా తీసుకొచ్చారు. కానీ లాస్ట్ వరకు వాళ్ళ లింక్ ఏంటి, హీరో జెనిలియా లింక్ ఏంటి అనేది మనకు సినిమా సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. రావు రమేష్ క్యారెక్టర్ పర్వాలేదు, బాగానే ఉంది ఒక సీఈఓగా. ఇంకా ఫాదర్గా చేసిన కన్నడ నడు రవిచంద్రన్ పర్వాలేదు, ఎమోషనల్గా బాగా పండించాడు. లేటు వయసులో కొడుకు పుట్టిన తర్వాత ఎంత ప్రేమ ఉంటుంది, బొమ్మరిల్ ఫాదర్ లాగా అక్కడక్కడ తన సీన్స్ హావభావాలు, కొడుకు మీద ప్రేమ ఎంత ఉంది అనేది తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పర్వాలేదు, బాగానే అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓకే, అంత డామినేషన్గా ఏమనిపించలేదు. కానీ సాయి కొరపాటి ప్రొడ్యూసర్గా ఒక క్వాలిటీ పరంగా, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి కొడుకును ఫస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గలేదు. డైరెక్టర్ కూడా పర్వాలేదు, కానీ స్టోరీలో అనుకున్నంత రేంజ్లో దమ్ము లేదు. జెనిలియా క్యారెక్టర్, మనకు శ్రీలీల క్యారెక్టర్ జస్ట్ పాటలకే పరిమితం, పెద్దగా ఎమోషనల్గా అనేది అక్కడ కుదరలేదు. జూనియర్ అంటే మనకు లేటు వయసులో ఒక పేరెంట్స్కు అబ్బాయి పుట్టినప్పుడు కనెక్ట్ అనేది ఇంకా ఎమోషనల్గా చాలా బ్రహ్మాండంగా తీయాలి. ఎందుకంటే లేక వాళ్ళకి ఇంకా పిల్లలు గారు అనుకున్న టైంలో ఒక అబ్బాయి అమ్మాయి పుడితే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది, అబ్బాయి కూడా వాళ్ళ మీద ఎలా రియాక్ట్ అవుతాడనేది ఇలాంటి సంభాషణలు ఇంకా గొప్పగా చూపెట్టినుంటే బాగుండు అనిపించింది. కానీ లాస్ట్లో జెనిలియా లింక్, మళ్ళీ ఇవన్నీ సెకండ్ హాఫ్లో విలేజ్ లింక్ ఏంటి, సీఈఓగా ఉన్న జెనిలియాకు సెకండ్ హాఫ్ లింక్ ఏంటి అనేది స్టోరీ చెప్తే బాగుండదు. సెకండ్ హాఫ్ చూడాల్సిందే. ఎమోషనల్గా తీసుకొచ్చాడు. సినిమా పర్వాలేదు, జస్ట్ యావరేజ్ సినిమానే అనిపించింది. ఎన్టీఆర్ అభిమానులు ఒకసారి చూడొచ్చు. కిరీటి నటన నెక్స్ట్ సినిమాకు ఉపయోగపడేలాగే ఉంది. కిరీటి శ్రీలీల జోడీ మాత్రం అంత సెటబుల్ కాలేదనిపించింది. శ్రీలీల ఇప్పుడు టాప్ హీరోలతో చేస్తుంది. ఈ అబ్బాయి చూస్తే చాలా చిన్న కుర్రోడ్లా ఉన్నాడు, హైట్ కూడా తక్కువనే ఉన్నాడు కాబట్టి అంత సెట్ కాలే అనిపించింది. మొత్తం సరదాగా స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రెండ్స్ లెవెల్లో తీసుకొచ్చి లాస్ట్లో ఎమోషనల్గా తీసుకొచ్చారు సినిమా. ఓకే, యావరేజ్ సినిమా. మొదటి సినిమా కాబట్టి పర్వాలేదు, బాగా చేసిండు హీరో అని చెప్పొచ్చు దీంట్లో. థ్యాంక్ యూ.